హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. స్క్రీన్ మిర్రరింగ్ టెక్నిక్ అనేది 2024లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామండి. అంటే స్క్రీన్ కాస్టింగ్లో 100% జెన్యున్గా వర్క్ అయ్యేటువంటి టెక్నిక్స్. అంటే మొబైల్లోనే టీవీని కనెక్ట్ ఏ విధంగా చేయాలనేది స్క్రీన్ మిర్రరింగ్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందామండి. అంటే మన మొబైల్లో ఇట్లా యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, లేదంటే ఫోటో తీసి అది ఎంత పెద్ద క్లారిటీ వచ్చిందా లేదా చూసుకోవచ్చు. అదేవిధంగా మూవీస్ కావచ్చు, వీడియోస్ కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. అది ఏ రకంగా కనెక్ట్ చేయాలి 100% అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో ఇక వివరాలకు వద్దామండి. మన మొబైల్లో ఈ రకంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట టీవీకి. ఫ్రెండ్స్, ఇక మొబైల్లో వచ్చేసి టీవీ ఎలా కనెక్ట్ చేయాలంటే, ఇది ఎంఐ టీవీ కాబట్టి ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ కాస్ట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నాది రిమోట్తోను ఆపరేట్ చేస్తున్నానండి. ఇందులో మన మొబైల్లో వచ్చేసి మనకు ఈ రకంగా చూసుకోవచ్చు. ఇందులో ఏదైతే వైఫై ఉన్నదో వైఫైతోని కనెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ స్క్రీన్ కాస్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నొక్కండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తుంది అన్నట్టు ఎంఐ టీవీ సంబంధించి ఇక్కడ అవైలబుల్గా ఎంఐ టీవీ ఇక్కడ లైవ్ ఉంది కదండి, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి మన మొబైల్లో. కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఓకే అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనకు స్క్రీన్ అనేది డిస్ప్లే మీద కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, మన మొబైల్లో ఏదైతే డిస్ప్లే ఉందో స్క్రీన్ మీద సేమ్ అదే డిస్ప్లే అయితే ఉందన్నమాట. మనం ఏ రకంగా అనేది నెక్స్ట్ సేమ్ మన మొబైల్ ఏదైతే యాప్స్ ఉన్నాయో అవి కూడా డిస్ప్లే అవుతుంది. ఇందులో యూట్యూబ్ అనేది ఇప్పుడు సెలెక్ట్ అయితే చేస్తున్నామండి. అంటే యూట్యూబ్ ఇలా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఫోటోలు మన వీడియోస్ అయితే పెద్దగా డిస్ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక రొటేట్ చేసినట్లయితే పెద్దగా కనిపిస్తుంది. మన మొబైల్లో ఈ రకంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట టీవీకి. ఇందులో హాట్స్పాట్ తోని మన మొబైల్లో లేదంటే నెట్ ఉన్నా కానీ ఈ రకంగా మొబైల్లోనే అవి ఏదైతే యూట్యూబ్ సంబంధించి ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు. మనం టీవీ కనెక్ట్ చేసుకోండి ఈజీగా. మూవీస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు అయితే చూసుకోవచ్చు. ఈ రకంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి టీవీకి సేమ్ యాజ్ టీవీగా ఏవి అయితే ఫాలో అయితే కావాల్సి అయితే